ఈరోజు మనము ఎగ్ పులుసు చాలా టేస్టీగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు నేను 10 ఎగ్స్ తీసుకున్నాను, బాయిల్ చేసి ఉంచుకున్నాను. మనం ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కడ క్రాక్స్ లేని ఎగ్స్ని మనము బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఈ 10 ఎగ్స్కి సరిపడా మనకి ఒక 300 గ్రామ్స్ ఆనియన్స్ చక్కగా తరిగి ఉంచుకున్నాను సన్నగా. అలాగే 4 పచ్చిమిర్చి, మనకి తిరగమాతలోకి దినుసులు, ఆయిల్ ఒక 2 గరిటెలు. మనకి ఆనియన్ వేగటానికి ఎక్కువ ఆయిల్ యూజ్ అవుతుంది కాబట్టి 2 గరిటెలు తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, కసూరి మేతి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం బెల్లం. ఆ తర్వాత మనం పులుసు కాబట్టి సాల్ట్ కూడా మనకి ఎక్కువగానే యూజ్ అవుతుంది, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్. ఆ తర్వాత పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. మనకి రుచికి సరిపడా కారం. ఈ కారంలోనే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే సంవత్సరంకి ఒకసారి మనము ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసుకుని ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడు మనము ఈ ప్రాసెస్ చూద్దాము. అలాగే మనకి పులుసుకి చింతపండు పులుసు ఒక పెద్ద నిమ్మకాయ సైజు నేను నానబెట్టి ఉంచుకున్నాను చింతపండు. ముందుగా మనము ప్యాన్ తీసుకుని ఆయిల్ వేడి చేసుకుందాము. పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందాము. ఎగ్ లీఫ్ యాడ్ చేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మనకి ఎగ్ కర్రీకి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుందాము. తర్వాత ఎండుమిర్చి, 2 ఎండుమిర్చి యూజ్ చేస్తున్నాను. కరివేపాకు, కరివేపాకు వేగిన తర్వాత మనము ఈ ఆనియన్ ఏదైతే ఉందో అది వేయించుకోవాలి ముందుగా. సాల్ట్ ఏదైతే ఉందో 1 స్పూను, మనకి టోటల్గా ఈ కర్రీకి 1.5 టేబుల్ స్పూన్ వరకు యూజ్ అవుతుంది. నేను 1 స్పూను ఆనియన్తో పాటు వేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయ చక్కగా ఇలా కొంచెము రెడ్డిష్లోకి వచ్చిన తర్వాత మనము ఏదైతే కసూరి మేతి తీసుకున్నామో ఈ కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము యాడ్ చేసుకుని చక్కగా ఇలా ఆనియన్ మొత్తం కలిసేటట్లుగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి దీన్ని. ఇప్పుడు ఏదైతే మనం చింతపండు గుజ్జు తీసుకుని ఉంచుకున్నాం కదా, అది కర్రీకి యాడ్ చేసుకుందాము. దీంతోపాటు పెప్పర్ పౌడరు, 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు. మనం పెప్పర్ వాడుతున్నాం కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించి వేసుకోవచ్చు మనం కూరలో. మనం ఇందాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాము, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ నేను ఈ చింతపండు గ్రేవీతో పాటు యాడ్ చేస్తున్నాను. కారము కూడా మనం ధనియాల పొడి, తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసి, మెంతులు వేసి గ్రైండ్ చేసి ఉంచుకున్న కారం పొడి. ఆ తర్వాత పసుపు ఒక 2 పించెస్. ఆ తర్వాత బెల్లం కూడా 1/4 టేబుల్ స్పూన్ క్వాంటిటీ అంత బెల్లము. మనకి అన్ని పులుసు కూరల్లో కూడా అట్లా కొంచెంగా బెల్లం అనేది యాడ్ చేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది కూరకి. అలాగే మనం ఏదైతే కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నాం కదా, కొంత సగం నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. మిగతా సగం మనము కర్రీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనము యాడ్ చేద్దాము. ఉడుకు వచ్చేంత టైంలో మనము ఏవైతే బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా ఆ ఎగ్స్కి
చక్కగా ఇలా నిలువుగా ఒక 4 కానీ 3 కానీ మీకు ఎగ్ సైజుని బట్టి ఇట్లా ఘాట్లు నిలువుగా పెట్టుకుని మనము ప్రిపేర్ చేసి ఉంచుకుంటే మనకి గ్రేవీ అనేది చక్కగా ఎగ్ లోపలికి వెళ్ళి ఎగ్ అంతా కూడా మనకి ఈ గ్రేవీ టేస్ట్ అంతా చక్కగా పడుతుంది. ఇప్పుడు మనకి ఈ కర్రీ అనేది చక్కగా ఉడకటం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్లో మనము ఈ ఎగ్స్ని కర్రీకి యాడ్ చేద్దాము. ఇప్పుడు మనము సిమ్లో ఒక 10 నిమిషాల పాటు వీటిని చక్కగా సిమ్లో ఉంచుకుని ఉడకనిచ్చుకుంటే మనకి గ్రేవీ అంతా కూడా చక్కగా ఎగ్కి పడుతుందన్నమాట. ఈ స్టేజ్లో మనము సిమ్లో ఉంచుకుందాము. చూడండి ఇట్లా చక్కగా ఉడుకుతోంది కదా. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పులుసు అనేది మనకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది.